అందరికీ నమస్కారం. నా పేరు తనిష్క్. నేను 5వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నేను ఈరోజు తెలుగు జానపద కథల్లో మర్యాద రామన్న తెప్పులు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇవి చిన్నారులకు సత్యం, న్యాయం, నీతి, నిజాయితీ వంటి విలువలను నేర్పిస్తాయి. ఈ టెలివిజన్ మోడల్ ద్వారా మర్యాద రామన్న తెప్పు అనే కథను తెలియజేయబోతున్నాను. శివపురం అనే గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. రాజయ్య తన కుమారుడిని చాలా అల్లారు ముద్దుగా పెంచి పెద్దవారిని చేస్తాడు. రాజయ్య తన కుమారునికి వివాహం చేయాలనుకుంటాడు. వివాహం ఘనంగా చేస్తాడు రాజయ్య. వివాహం తర్వాత రాజయ్య తన కుమారుడిని గుర్రంపై ఊరేగించాలనుకుంటాడు. అందుకోసం పొరుగురులో ఉన్న ఖాన్ అనే వ్యక్తి దగ్గర గుర్రాన్ని అద్దెకు తీసుకుంటాడు. ఊరేగింపు జరుగుతున్న వేళ ఆ గుర్రం హఠాత్తుగా కింద పడి చనిపోయింది. రాజయ్య కంగారు పడి జరిగిన విషయం అంతా ఖాన్కు వివరించాడు. కానీ ఖాన్ రాజయ్య మాట వినలేదు. చివరకు రాజయ్య మర్యాద రామన్న దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మర్యాద రామన్న ఖాన్ రాజయ్యతో, నీ సమస్యకు పరిష్కారం రేపు చూపుతానని, ముందుగా ఇంటికి వెళ్ళాక 20-30 మట్టి కుండలు తలుపు ఆనిచి ఉంచు. ఈ పనిని నీవు జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేయాలని రామన్న రాజయ్యతో చెప్తాడు. మరుసటి రోజు సేవకుడు ఖాన్ దగ్గరకు వెళ్ళి రాజయ్యను తీసుకురమ్మంటున్నారని చెప్పగానే ఖాన్ రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాజయ్య వాళ్ళ ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఖాన్ రాజయ్య వాళ్ళ ఇంటి తలుపును తోస్తాడు. తలుపు ఆనిచి ఉన్న మట్టి కుండలన్నీ కింద పడి పగిలిపోతాయి. ఇంట్లో రాజయ్య అయ్యో అయ్యో నా మట్టి కుండలని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మర్యాద రామన్న దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మర్యాద రామన్న ఖాన్ రాజయ్యతో, నీ గుర్రాన్ని అడుగుతున్నావు, కానీ రాజయ్య చనిపోయిన గుర్రాన్ని ఎక్కడి నుండి తేగలడు, కాబట్టి నీవు కూడా కుండలు తేగలవా? తేలేవు కదా, అందుకే ఈ విషయం గురించి మర్చిపోయి స్నేహంగా మెలగని అని చక్కని తీర్పునిచ్చాడు మర్యాద రామన్న. ధన్యవాదాలు.